అసలు ఎవరి కిషన్ నాయక్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కూడబెట్టిన ఆస్తులు దొరకకుండా వేసిన ఎత్తులేంటి? ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆఫీసులో బస్సులు, లారీలకు ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని కావాలన్నా కిషన్ నాయక్ చేయి తడపాల్సిందే. ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో ఎక్కడా అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఇక్కడ ఏజెంట్లు, డీలర్లు కీలకం. వాళ్లతోనే డీల్ సెట్ అవుతోంది. ఇలా అవినీతికి కేర్ ఆఫ్ గా మారిన కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తు కేసు నమోదు కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాతో పాటు ఏకకాలంలో 15 చోట్ల జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో అక్రమాస్తుల లెక్కలన్నీ బయటకొచ్చాయి. గతంలో హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ లో పనిచేసిన కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తేల్చారు. దొరికినంత వరకు దొరనే అనే థీమ్ తో ఆయన వేసిన ఎత్తుగళ్లను చూసి ఏసీబీ అధికారులే ముక్కును వేలేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ హోదాను అడ్డు పెట్టుకుని తాను ఎంత దోచుకుంటున్నాడో కిషన్ నాయక్ కు బాగా తెలుసు. తన సంపాదన, తన ఆస్తుల విలువకు ఎక్కడా పొంతన లేదని కూడా తెలుసు. అందుకే ఏ రోజైనా ఏసీబీ తలుపు తడుతుందని ఊహించాడు. ఏ క్షణమైనా ఏసీబీ రైడ్ జరుగుతుందని వారం ముందే సిగ్నల్స్ అందాయి. అందుకే తన నివాసంలో నయా పైసా దొరకకుండా ముందస్తుగా సేఫ్ గేమ్ ఆడాడు. తన ఇంట్లో ఒక్క ఆస్తి పత్రం కూడా ఉంచలేదు. అన్నింటినీ తన స్నేహితుడి ఇంట్లో భద్రపరిచాడు. ఇంట్లో బంగారం ఉంటే దొరికిపోతామని దాన్ని తెలివిగా ఒక జ్యువెలరీ షాప్ లో పెట్టాడు. దొరకకుండా ప్లాన్ గీసిన ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ కంటే 2 అడుగులు ముందే ఉన్నారు. ఏసీబీ అధికారులు ఈ వేటను ఇప్పుడు మొదలు పెట్టలేదు. కిషన్ నాయక్ పనిచేసిన ప్రతి చోట అవినీతి వెళ్లొనుకుపోయిందని తెలిసి 6 నెలల నుంచి అతని ప్రతి కదలికపైన నిఘా పెట్టారు. ఆయన ఎవరిని కలుస్తున్నాడో, ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు, డబ్బులు ఎక్కడికి మళ్లుతున్నాయి, తన ఆర్థిక లావాదేవీల వివరాలేంటి, ఇలా ప్రతిదీ గమనిస్తూ వచ్చారు. స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆస్తి పత్రాలు, షాపులకు చేరిన బంగారం, ఈ మొత్తాన్ని ఏసీబీ సైలెంట్ గా ట్రాక్ చేసింది. ఆయన జిమ్మిక్కులను గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూసి మెరుపు దాడితో ఉచ్చిబిగించారు ఏసీబీ అధికారులు. కిలోల కొద్ది బంగారం, కోట్ల ఆస్తులు, ఎకరాల కొద్ది భూములు, అపార్ట్మెంట్స్, హోటల్, ఫర్నిచర్ షోరూమ్, ఇవన్నీ ఒక సాదా సీదా అధికారి సంపాదించడం వెనుక ఉన్న అవినీతిని ఏసీబీ ఇప్పుడు బయటకు తీసింది. డాక్యుమెంట్ల ప్రకారం 50 కోట్లు అనుకుంటే ప్రస్తుతం బయట ఉన్న మార్కెట్ విలువ 100 కోట్లకు పైమాటే అన్న అంచనా వేస్తున్నారు.